వినకుంటే ఓ కొడుకా వినకుంటే ఓ కొడుక గుట్టు లుటుక్కుమంటవు గుట్కాలు తింటివా గుట్టుక్కుమంటవు పాను పరాగు గుట్టుక పానం బొతాది కొడుక 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 వేగుంటే ఓ కొడుక లటుక్కుమంటవు వేగుంటే ఓ కొడుక లటుక్కుమంటవు గుట్కాలు తింటివా గుట్టుక్కుమంటవు పాను పరాగు గుట్టుక పానం బొతాది కొడుక పాను పరాగు గుట్టుక పానం బొతాది కొడుక పాను పరాగు పాను పరాగు లేని పాను షాపు ఉన్నదా లేదు లేదు గంజాయి దొరకని గ్రామం ఒక్కటున్నదా పొట్టు పొట్టు లాగుతుండ్రు ఇరగమరగ తిరుగుతుండ్రు కార్జాలు ఖరాబాయి కథమైపోతుండ్రు పాను పరాగు గుట్టుక పానం బొతాది కొడుక 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 ఎనుకుంటే ఓ కొడుక లటుక్కుమంటవు పాను పరాగు తింటే గుట్టుక్కుమంటవు పాను పరాగు గుట్టుక బొతాది కొడుక పాను పరాగు గుట్టుక పానం బొతాది కొడుక పాను పరాగు గుట్టుక పానం బొతాది కొడుక పానం బొతాది కొడుక పాను పరాగు గుట్టుక పానం బొతాది కొడుక పాను పరాగు గుట్టుక పానం బొతాది కొడుక అదేవిధంగా థ్యాంక్ యూ బైరాగన్న జవహర్ నగర్ కు ఏమైంది అది నిజంగా ప్రశ్న లోప అక్కడనే మొదలవుతుంది. ఈ సభకు ఇచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్టు మా అందరికీ గురువు లాంటి వాడు పాసం న్యాయగిరన్నకి, అదేవిధంగా మా అక్క సమానులైనటువంటి గాన కోకిల తెలంగాణ ఆడపడుచు విమలక్కకి, అదేవిధంగా సభ మీద ఉన్నటువంటి అందరికీ కూడా సంజీవన్నకి, అదేవిధంగా సుధాకర్ అన్నకి, దళిత కళా మండలి జాతీయ అధ్యక్షుడు అశోక్ అన్నకి, అందరి విధంగా అధ్యక్షుడు ఆయనకు మన బైరాగ్ గారికి, నిర్మలకి, అందరికీ పేరు పేరున కళాభివందనాలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఎక్కువ మాట్లాడకుండా రెండే పాటలు పాడి కథం చేస్తే, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో అర్థమైతే లేదు. ఇది వానకాలం అర్థమైతే లేదు, ఎండాకాలం అర్థమైతే లేదు, చలికాలం అర్థమైతే లేదు. చలి పెడుతుంది, ఎండ కొడుతుంది, వాన కూడా కొడుతుంది, ఎప్పుడేమొస్తుంది అర్థమైతే లేదు. అటు వాడు కూడా నడుస్తుంది. అన్ని నెలలు, అన్ని కాలాలు, అన్ని విచిత్రాలు కూడా ఇదే నెలలు నడుస్తాయి. మరిగా ఉండేదంతగా పోయేందుకు అందుకే ఆయన వెంకట ఏం పెట్టాడు, జవహర్ నగర్కి ఏమైందంటే ప్రపంచానికి ఏమైందో కూడా అర్థమైతే లేదు. వాస్తవానికి నేను ఇక్కడ 2007 నుంచి కూడా అన్న సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఇక్కడ నేను ఇక్కడ పరిచయం, నాకు ఇక్కడ జవహర్ నగర్తో సంబంధాలు ఉన్నాయి. నవ తెలంగాణ పెట్టినప్పుడు మేము మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగిన శంకర్ గౌడ్ అన్న ఆధ్వర్యం లోపల అప్పటి నుంచి కూడా చూస్తున్నా. అప్పుడు కబ్జాలు చేసినటువంటి ఇచ్చేసి అన్ని ఎంట్రీలు పెట్టేసి, నో ఎంట్రీ పెట్టేసేసి అది ఏదైతే తీసుకున్నారో ఇప్పటి వరకు కూడా అవి రిజిస్ట్రేషన్ కాలేదు. ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదు? గ్రామ పంచాయతీ పోయింది, మున్సిపాలిటీ పోయింది, జిహెచ్ఎంసీ అయింది, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. కాబట్టి ఇప్పటికి వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం అయినా కానీ దీనిపైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చేసేసి వాళ్ళకి అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఎంత విచ్చలవిడితనం అంటే ఇక్కడ 15 రోజులకోసారి 10 రోజులకోసారి ఈ జవహర్ నగర్ అనేది వార్తలలోకి వస్తుంది. ఏంటంటే గంజాయి దాగి వాడు అదైందని చెప్పి, గుట్కాలు తిని ఇదైందని చెప్పేసి, డ్రగ్స్ వాడకాలు ఎక్కువైనాయని చెప్పేసి, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వల్ల మర్డర్లు అయినాయని చెప్పేసి ఎక్కువ అరాచకత్వం ఎక్కడ జరుగుతూ ఉందంటే ఇక్కడనే జరుగుతూ ఉంది. దానికి అందరికీ కారణం కూడా మన దగ్గర ఉన్నటువంటి పేదరికం అనుకోవచ్చు, విచ్చలవిడితనం అనుకోవచ్చు. అసలు ఇక్కడ వ్యవస్థ మంచిగా లేదని చెప్పుకోవడానికి కూడా అదే కారణం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారాల్సిన అవసరం ఉంది. మాట్లాడాలని చాలా ఉన్నా కానీ ఈ యొక్క గంజాయి
తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యం లోపల ప్రభాత బేరాన్ని పెట్టేసేసి డ్రగ్స్ వాడొద్దు, గంజాయి వాడొద్దు, అంగు హార్బాటాలకు పోయి మనం అప్పుల పాలు కావద్దనే గొప్ప కార్యక్రమాలు చేపట్టింది. ఈ యొక్క గంజాయి పేరు మీద కూడా ఈగల్ టీమ్స్, డ్రగ్స్ పేరు మీద ఈగల్ టీమ్స్ వచ్చాయి. ఖచ్చితంగా ఎవరు కూడా డ్రగ్స్ వాడినా కానీ వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. మనకు మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోయి మనకు కూడా మనం ఆసుపత్రి పాలవుతాం. కాబట్టి దయచేసి డ్రగ్స్ బారిన పడొద్దని చెప్పి అందరినీ యువతను ముఖ్యంగా చేస్తూ జయరాజన్న గారు ఒక గొప్ప పాటను మనకు అందించడం జరిగింది. ఆ గొప్ప పాట ఏంటంటే, ఈ రోజు మనిషి లోపల స్వార్థం అనేది ఎక్కువైపోయింది. మనిషిని మనిషిగా చూసేటువంటి రోజులు పోయినాయి. అన్నదమ్ముల మధ్య సంబంధాలు లేవు, అన్ని పైసల సంబంధాలే ఉన్నాయి. ఈర్షా దేశాలు ఎక్కువైపోయినాయి. ఎదుటివాడు ఎదుగుతుంటే కూడా ఓర్వలేని తరం అయిపోయింది. కన్న తండ్రి, కన్న కొడుకు, కన్న మన చెల్లెలు, ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా కొట్లాడ పెడుతుంది ఈ పైసా. దానికి సంబంధించి చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఏలగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓరవెందుకు, వెనక నుండి పొడిచే పాడు గుణము ఎందుకు. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా నిన్ను గడగనా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చన, మనసా 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 నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా కన్నీళ్లతోటి కడగనా, మనసా. గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి వస్తున్నా, పెద్ద పెద్ద పదవులెన్ని అనుభవించినా, నేను నాదనే మాట మరవెందుకు, స్వార్థమనే బందిఖాన విడువెందుకు. మనసా నిప్పుతోటి కడగనా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చన, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చన, మనసా. నీడనిచ్చే చెట్టు కింత స్వార్థమున్నదా, నింగిలోని చినుకు కింత ఆశ ఉన్నదా. మనిషిలోని మర్మమెంత కరగునెన్నడు, ఈ మనిషిలోని మర్మమంతా కరుగునెన్నడు. ఆశల పూదోటలో, ఆశల పూదోటలో పూలు పూలు పూయునెన్నడు. మనసా నిప్పుతోటి కడగనా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చన, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా నా కన్నీళ్లతో నిన్ను కడగనా, మనసా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.